బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై అసెంబ్లీ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ మహిళా లీడర్లు. కౌశిక్ రెడ్డి నోటీసుకు వచ్చినట్టు మాట్లాడి మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని విమర్శించారు. ఆయన ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేయాలని స్పీకర్ను కోరారు. గతంలోనే మహిళా గవర్నర్ను కౌశిక్ రెడ్డి కించపరిచేలా మాట్లాడారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై అసెంబ్లీ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ మహిళా లీడర్లు. కౌశిక్ రెడ్డి నోటికొచ్చినట్టు మాట్లాడి మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని విమర్శించారు. ఆయన ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేయాలని స్పీకర్ను కోరారు. గతంలోనే మహిళా గవర్నర్ను కౌశిక్ రెడ్డి కించపరిచేలా మాట్లాడారని మండిపడ్డారు. పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 1,50,00,000కు పైగా అంటే సగం జనాభా మహిళలుగా ఉన్నటువంటి మేము మహిళల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడినటువంటి దృష్ట్యా స్పీకర్ గారికి వారిని ఎమ్మెల్యే నుంచి డిస్క్వాలిఫై చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఎందుకనంటే రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ప్రజల యొక్క హక్కులను కాపాడుతాం, అందరినీ సమానంగా చూస్తామని చెప్పేసి రాజ్యాంగపరంగా ప్రమాణం చేసినటువంటి ఎమ్మెల్యేలు జనాభాలో సగభాగంగా ఉన్నటువంటి మహిళల్ని కించపరిచే విధంగా అంటే తక్కువగా చేతగాని వాళ్ళుగా ముద్రించే ప్రయత్నం ఇవాళ ఎమ్మెల్యే గారు చేశారు. కాబట్టి వారిని డిస్క్వాలిఫై చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేయడం జరిగింది. అంతేకాకుండా నిన్న కూడా ఒక అంశం మాట్లాడారు. మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో బతకొచ్చిన వాళ్ళ గురించి మాట్లాడారు. అసలు టీఆర్ఎస్ పార్టీ నాకు అర్థం కావట్లేదు, పాడి కౌశిక్ రెడ్డితో మాట్లాడిస్తుందా లేకపోతే కేసీఆర్ గారికి తెలియకుండా మాట్లాడుతున్నారా ఒకసారి చెప్పాలి. పాడి కౌశిక్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి ఎమ్మెల్యేగా ఉండి మాట్లాడుతున్నటువంటి ఆయన మహిళల్ని కించపరుస్తున్న విధానం కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల నుంచి బతుకుదెరువు కోసము ఇక్కడి నుంచి వలస వచ్చినటువంటి వాళ్ళను కానీ కించపరిచే విధంగా మాట్లాడుతున్నటువంటి పాడి కౌశిక్ రెడ్డి విధానం పట్ల గౌరవ కేసీఆర్ గారు స్పందించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఒకవేళ కేసీఆర్ కానీ హరీష్ రావు గారు కానీ ఈ విషయంలో స్పందించకపోతే వాళ్ళే మాట్లాడించినట్టుగా అనుకోవాల్సి వస్తుంది. ఒకవేళ టీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేకుండా పాడి కౌశిక్ రెడ్డి గారే స్వచ్ఛందంగా మాట్లాడినట్టయితే మేము టీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ గారికి డిమాండ్ చేస్తూ ఉన్నాం, పాడి కౌశిక్ రెడ్డిని వెంటనే పార్టీ నుంచి బహిష్కరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మనం చూస్తున్నాం గత 4 రోజులుగా బీఆర్ఎస్ నాయకులు అధ్యక్షుని వ్యవహారము, కేటీఆర్ అమెరికాలో కూర్చొని కేసీఆర్ ఫామ్ హౌస్లో వండుకొని చిన్న చిన్న చెంచాగాళ్లతో మాట్లాడిస్తున్నటువంటి వ్యవహారం మనం చూసాం. ఈ మాట ఎందుకు అంటున్నాను అంటే ఇంత జరిగినా తుఫాన్లు వచ్చి వరదలు వచ్చి జిల్లాలు కొట్టుకొని పోతున్నా కేసీఆర్ బయటికి రాలేదు. ఈరోజు పాడి కౌశిక్ రెడ్డి ఆ పార్టీ ఆఫీస్ నుంచే ప్రెస్ మీట్ పెట్టాడు కాబట్టి ఆ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయంగానే మేము భావిస్తున్నాం. ఈరోజు తెలంగాణలో కాదు యావత్ సమాజంలో ఉన్నటువంటి మహిళలు దద్దమ్మలు అన్నటువంటి పాడి కౌశిక్ రెడ్డిని, ఎందుకంటే సామాన్య ప్రజలు మాట్లాడితే దాన్ని సుమోటోగా తీసుకోవడానికి లేదు. ఈరోజు ఒక రాజ్యాంగంలో ఉండి ప్రజల చేత ఎన్నుకోబడి ఒక ప్రజాప్రతినిధి అయ్యుండి అందరినీ సమాన స్థానంలో చూడాల్సినటువంటి వ్యక్తి తన నియోజకవర్గంలో మహిళలు ఓటేయకుండా గెలిచాడా అనేది ముఖ్యమైనటువంటి అంశం. ఒక ప్రజాప్రతినిధి ఉండి ప్రెస్ మీట్ పెట్టి గాజులు చీర పంపిస్తున్న దద్దమ్మవైన ఎమ్మెల్యే అని అంటే చీర గాజులు వేసుకునే ప్రతి ఒక్క మహిళ దద్దమ్మలా అని పాడి కౌశిక్ రెడ్డిని అడగాల్సినటువంటి విషయం ఉంది. అదే మేము ఈరోజు మన స్పీకర్ గారికి మేము ఇచ్చినాము. దాన్ని సుమోటోగా తీసుకొని మహిళా కమిషన్ కానీ స్పీకర్ గారు కానీ రేపు పొద్దున గవర్నర్ కూడా దీన్ని సుమోటోగా తీసుకొని ఆయనని ఇమీడియట్గా ఫస్ట్ సస్పెండ్ చేయాలి.